తాడేపల్లి ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు సిఐబి కళ్యాణ్ రాజు. యాప్ ద్వారా విగ్రహ అనుమతులు తీసుకొని వచ్చని, సింగిల్ విండో విధానం ద్వారా విగ్రహాల అనుమతి, విగ్రహాల కమిటీ వారు పోలీస్ స్టేషన్ వరకు రావాల్సిన అవసరం లేదని అన్నారు. స్థానికంగా ఉండే మహిళా పోలీసుల ద్వారా మిగతా సమాచారం తెలుసుకోవచ్చని, విగ్రహ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు. ప్రజలకు, భక్తులకి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీ వాళ్లదేనని, విగ్రహాల నిమజ్జనం రోజు మద్యం సేవించి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, డీజే సౌండ్స్, బాణాసంచా కాల్చడానికి అనుమతులు లేవని అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఈ పండుగని ప్రజలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈ నెల 7వ తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా తాడేపల్లి మండల ప్రజలకు ఈ వినాయక చవితి ఉత్సవం సందర్భంగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఎవరైతే వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేసేటువంటి కమిటీలు ముందస్తుగా ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి ఒక యాప్ ద్వారా, సింగిల్ విండో విధానం ద్వారా విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో మీకు స్థానికంగా ఉండేటువంటి మహిళా పోలీసులు మీకు అసిస్ట్ చేస్తారు. మీరు వారిని సంప్రదించడం ద్వారా మీరు ఇమీడియట్గా పోలీస్ అనుమతికి అప్లై చేసుకోవాలి. సింగిల్ విండో విధానం ద్వారా మీకు వెంటనే పోలీస్ అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజర్స్ అక్కడ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎలాంటి అసౌకర్యాలు ప్రజలకు కానీ భక్తులు కానీ కలగకుండా చూసుకోవాల్సింది. అలాగే చట్టవిరుద్ధమైన ఎలాంటి కార్యక్రమాలు కూడా ఆ పరిసరాల్లో లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్గనైజర్స్ మీద ఉంటుంది. అలాగే నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను పోలీసులు కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అక్కడ డీజే లాంటి విపరీతమైన సౌండ్ వచ్చేటువంటి డీజే సౌండ్ సిస్టమ్లు కానీ ఏర్పాటు చేసేదానికి లేదు. అలాగే బాణసంచా కాల్చేదానికి లేదు. ఎవరు కూడా మద్యం సేవించి ఆ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో పండుగ ఉత్సవం జరుపుకునేదానికి గాను మీ ఆర్గనైజర్స్ మీ పరిధిలో చిన్న పీస్ కమిటీని ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ పీస్ కమిటీ సలహా సూచనల మేరకు, అలాగే పోలీసు వారు ఇచ్చే సలహా సూచనలు పాటించి ఈ కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాల్సింది ఈ సందర్భంగా సూచించడం అనేది. అలాగే ఎవరైనా ఈ పండుగని అడ్వాంటేజ్గా తీసుకొని వేరే విధంగా ఎవరైనా సరే దీన్ని రాజకీయ ప్రేరేపితంగా కానీ వేరే విధంగా లాండ్ ఆర్డర్ని ప్రాబ్లం కలిగించాలని చూస్తే మాత్రం అలాంటి వారిని గుర్తిస్తాం ఖచ్చితంగా. అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రజలందరూ ఈ వినాయక చవితి సందర్భంగా అందరికి కూడా మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశాంత వాతావరణంలో జరుపుకొని పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.